అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విశ్లేషణను చూడబోతున్నాం. ఒకవేళ అమెరికా నాటో కూటమి నుంచి బయటకు వచ్చేస్తే ఏం జరగవచ్చు? ఒక ప్రముఖ విశ్లేషణ ఆధారంగా ఆ భవిష్యత్తు చిత్రాన్ని ఇప్పుడు అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ ఒక్క మాటతోనే అంతా మొదలైంది. నాటో ఒక కాగితపు పులి. అసలు కాగితపు పులి అంటే ఏంటి? అంటే పైకి చాలా బలంగా గంభీరంగా కనిపించినా లోపల మాత్రం ఎలాంటి శక్తి లేదని. ఈ ఒక్క అభిప్రాయమే మనమిప్పుడు చూడబోయే మొత్తం దృష్టాంతానికి నాంది పలికింది. మరి దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవాలంటే ముందుగా అసలు ప్రమాదంలో ఏముందో తెలియాలి. ఇంతకీ నాటో అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యత ఏంటి? నేటో అంటే నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ 1949లో ఏర్పాటైంది. దీని వెనుకున్న మెయిన్ ఐడియా ఏంటంటే కలెక్టివ్ డిఫెన్స్. అంటే కూటమిలోని ఒక్క దేశంపై దాడి జరిగినా అది అందరిపై జరిగినట్లే లెక్క. గత 75 ఏళ్లుగా యూరప్ భద్రతకు ఇదే పునాది. కాని ఈ విశ్లేషణ ప్రకారం ఇప్పుడు ఆ పునాదికే బీటలు వారుతున్నాయి. ఈ అసంతృప్తికి ఒక నిర్దిష్ట కారణం కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇరాన్తో ఏదైనా గొడవ వస్తే కలిసి రావడానికి కొన్ని మిత్రదేశాలు, యూకే లాంటివి, వెనకాడుతున్నాయి. కూటమిలో అందరికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నా కొన్నిసార్లు ఒంటరిగా పోరాడాల్సొస్తోందనే భావన అమెరికాలో బలపడుతోంది. ఇదే ఈ కూటమి నుంచి బయటకు రావాలన్న ఆలోచనకు ఒక ముఖ్య కారణం. ఈ ఫీలింగ్ ఒకటే కాదు, అసలు ఈ కూటమి నుంచి బయటకు రావాలన్న వాదన వెనుక ఒక పెద్ద ఆర్థిక కారణం కూడా ఉంది. ఈ నంబర్స్ చూడండి ఒకసారి. అమెరికా రక్షణ బడ్జెట్ $980 బిలియన్. అదే యూరప్లోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన జర్మనీ ఎంత ఖర్చు చేస్తోంది? కేవలం 93.75 బిలియన్లు. అంటే దాదాపు 10 రెట్ల తేడా. ఈ భారీ వ్యత్యాసమే అసలు సమస్య. ఇదిగో ఈ చార్ట్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నాటోలో ఉన్న ప్రతి దేశం తమ జీడీపీలో 2% రక్షణకు కేటాయించాలి. ఇది రూల్. కానీ 32 దేశాల్లో ఆ టార్గెట్ రీచ్ అవుతున్నది కేవలం 7 దేశాలు మాత్రమే. మిగతా 25 దేశాలు ఆ మాట నిలబెట్టుకోవట్లేదు. ఇది ఆర్థిక భారంపై ఉన్న అసంతృప్తిని స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఇన్ని కారణాల వల్ల అమెరికా నిజంగానే బయటకొచ్చేస్తే ఆ తర్వాత క్షణం ఏం జరుగుతుంది? ఈ విశ్లేషణ ప్రకారం తక్షణమే ఒక పెద్ద పవర్ వాక్యూమ్ ఏర్పడుతుంది. మొట్టమొదట జరిగేది ఇదే. యూరప్లోని కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల నుంచి దాదాపు 1,00,000 మంది అమెరికన్ సైనికులు వెనక్కి వచ్చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే సైనికపరంగా బ్యాలెన్స్ పూర్తిగా దెబ్బతింటుంది. అణ్వాయుధాల లెక్క చూస్తే రష్యా దగ్గర 5,500 ఉంటే అమెరికా లేకుండా యూరప్ దగ్గరుండేవి కేవలం 515. అంటే 10కి 1 నిష్పత్తి. ఒక్కసారిగా యూరప్ చాలా బలహీనపడిపోతుంది. వెంటనే ఏం జరుగుతుందంటే ఒకవైపు యూరప్ మార్కెట్లు కుప్పకూల్తాయి. రక్షణ బడ్జెట్ను అమాంతం 62% పెంచాల్సి వస్తుంది. అంటే ప్రజల సంక్షేమ పథకాలు ఆపేసి ఆ డబ్బంతా ఆయుధాల మీద పెట్టాలి. మరోవైపు రష్యాకు ఇదే అదును. వాళ్ల దూకుడుకు అడ్డు చెప్పేవారే ఉండరు. వాళ్ల మొదటి టార్గెట్ బాల్టిక్ దేశాలు కావచ్చు. ఈ కథ ఇక్కడతో ఆగిపోదు. బలహీనపడిన యూరప్, ఒంటరైన అమెరికా ఈ పరిస్థితిని చూసి మిగతా ప్రపంచ శక్తులు తమ ఆట మొదలుపెడతాయి. వరల్డ్ మ్యాప్ని మార్చేయడానికి ఇదే సరైన సమయం అని చూస్తాయి. ఈ విశ్లేషణ ప్రకారం ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా ఉంటుంది. ఫస్ట్, రష్యా భయంతో ఉన్న యూరప్ తమను కాపాడే కొత్త రక్షకుడి కోసం వెతుకుతోంది. అప్పుడు చైనా ఎంటర్ అవుతోంది. మేము మీకు రక్షణ ఇస్తాం, ఆర్థికంగా సాయం చేస్తాం అని ముందుకొస్తుంది. యూరప్ సపోర్ట్తో బలం పుంజుకున్న చైనా తన అస్సలు ప్లాన్ అమలు చేస్తోంది. అదే తైవాన్పై దాడి. అప్పటికే ఒంటరైన అమెరికా ఏమీ చెయ్యలేదని చైనా నమ్ముతుంది. ఇక ఈ సినారియో చివరి దశలో అమెరికా నుంచి ఒక ఊహించని కౌంటర్ అటాక్ ఉంటుంది. ఇది ప్రపంచాన్ని ఒక కొత్త యుద్ధ వాతావరణంలోకి నెట్టేస్తుంది. అమెరికా కౌంటర్ ఏంటో తెలుసా? గ్రీన్లాండ్పై దాడి. ఎందుకంటే ఇక నాటో ఒప్పందాలు ఏదీ అడ్డురావు కాబట్టి. అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం గ్రీన్లాండ్ను దక్కించుకోవాలని చూస్తోంది. అసలు గ్రీన్లాండ్ ఎందుకంత ముఖ్యం? 3 కారణాలు. 1, అక్కడ మంచు కరగడం వల్ల కొత్తగా చాలా వేగవంతమైన వాణిజ్య మార్గాలు తెరుచుకుంటున్నాయి. 2, మన టెక్నాలజీకి అత్యవసరమైన అరుదైన ఖనిజాలు అక్కడ చాలా ఉన్నాయి. 3, రష్యాకు చాలా దగ్గరగా ఉండి నిఘా పెట్టడానికి అదొక పర్ఫెక్ట్ లొకేషన్.
సో ఫైనల్గా ఈ విశ్లేషణ ఏం చెప్తోందంటే, వనరుల కోసం ఈ పోటీ, ఈ కొత్త ప్రమాదకరమైన కూటములు, ప్రపంచవ్యాప్తంగా రాజుకునే ఈ ఘర్షణలు, ఇవన్నీ కలిపి చూస్తే ఇది మూడో ప్రపంచ యుద్ధం కాక మరేంటి, ఇదొక కొత్త ప్రపంచ వ్యవస్థకు నాంది పలుకుతుంది. ఈ దృష్టాంతం కేవలం ఒక విశ్లేషణ మాత్రమే, కాని ఇది ఒక తీవ్రమైన ప్రశ్నను మన ముందు ఉంచుతోంది. గడిచిన 75 ఏళ్లుగా ప్రపంచాన్ని ఒక దారిలో నడిపిన కూటములు కూలిపోతే ఆ తర్వాత ఏంటి? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఒకటి మాత్రం నిజం, ప్రపంచ రాజకీయాల్లో స్థిరత్వమనేది ఎప్పుడూ గ్యారెంటీ. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.